సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సందీప్ రెడ్డి వంగా ఒకరు. ఈయన తెలుగులో అర్జున్ రెడ్డి అనే సినిమా ద్వారా ప్రేక్షకులకు ముందుకొచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక ఇదే సినిమాని హిందీలో రీమేక్ చేస్తూ అక్కడ కూడా సూపర్ సక్సెస్ అందుకున్నారు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతూ సినిమాలపై ఫోకస్ చేశారు. అయితే ఆయన ఇటీవల యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్, రష్మిక హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో సందీప్ రెడ్డి తన తదుపరి సినిమా ప్రభాస్తో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు త్వరలోనే స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా హీరోయిన్ విషయంలో పెద్ద ఎత్తున వివాదం చోటు చేసుకుంది. ముందుగా సినిమాలో దీపికా పదుకునేని హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఆమె కొన్ని కండిషన్స్ పెట్టిన నేపథ్యంలో సందీప్ రెడ్డి ఆమెను ఈ సినిమా నుంచి తప్పించి తృప్తి ద్రిమిని ఎంపిక చేయడంతో పెద్ద ఎత్తున వివాదం నెలకొంది. ఇలాంటి వివాదాలతో చిక్కుకున్న నేపథ్యంలో సందీప్ రెడ్డికి సంబంధించి ఒక వీడియో రిలీజ్ అయింది, వైరల్ అవుతోంది. సందీప్ రెడ్డి ఇటీవల చేసిన యానిమల్ సినిమాలో కూడా రష్మిక మొదటి చాయిస్ కాదని తెలుస్తుంది. సినిమాలో ముందుగా ఈయన బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాని ఎంపిక చేశారని, ఈ సినిమా కాస్త షూటింగ్ పూర్తయిన తర్వాత ఆమెను సినిమా నుంచి తప్పించారని తెలిపారు. ఇలా పరిణీతి చోప్రా స్థానంలో రష్మిక రావడానికి గల కారణం కూడా వెల్లడించారు. యానిమల్ సినిమాలో గీతాంజలి పాత్రకి ముందుగా పరిణీతి చోప్రాని అనుకుని కొంత షూటింగ్ తర్వాత ఈ సినిమా నుంచి తప్పించాము. అందుకు నేను ఆమెకి సారీ కూడా చెప్పాను అని తెలిపారు. ఈ సినిమా కోసం పరిణీతి చోప్రాను ఎంపిక చేసిన తర్వాత లుక్ టెస్ట్ అన్నీ కూడా చేశాం. బాగా సెట్ అవుతుంది అనిపించింది. కానీ షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత గీతాంజలి పాత్రకు తాను కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అందుకే ఈ విషయం పరిణీతికి చెప్పి ఆమెను తప్పించి తర్వాత రష్మికని ఎంపిక చేశామని సందీప్ రెడ్డి షాకింగ్ విషయం చెప్పారు. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ అవుతుంది. అయితే ఎంతో వైల్డ్గా కనిపించే సందీప్ రెడ్డి హీరోయిన్ కి సారీ చెప్పడంతో మనలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా వంగా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఇలా సెలబ్రిటీస్ ని రీప్లేస్ చేయడం చాలా కామన్. కానీ సారీ చెప్పడం వంటివి చాలా గొప్ప విషయం అంటూ కూడా ఆయన తీరుపై మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.